ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జార్జిపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హులైన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినట్టు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 1000 రూపాయలు, జూలై నెల 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వెలగలపల్లి సచివాలయ సిబ్బంది, వెటర్నరీ అసిస్టెంట్ నాగబాబు, టీడీపీ నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు, మాజీ వార్డు మెంబర్ డోలా యేసుపాదం, డోలా డేవిడ్, గాదే కిరణ్, డోలా సలోమాన్, తానంకి చంటి, డోలా సర్వీస్, డోలా సురేష్, గాదే జోజీ పాల్గొన్నారు. ఊహించిన విధంగా భారీ మెజార్టీ సాధించడం, దాని వెనుక అందరి కష్టం, కృషి ఉంది. అందుకే ముందుగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో, ముందుగా పింఛన్ 4000 రూపాయలు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. నెల కూడా తిరగకుండానే ఫస్ట్ ఈ పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ ఏప్రిల్ నుంచి ఆ 3000 రూపాయలు, అలాగే ఈ 4000, 7000 రూపాయలు ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. మాట నిలబెట్టుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్నతో పుట్టిన విద్య. అది ఒక చంద్రబాబు గారికి సాధ్యం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ మన మాజీ వార్డ్ మెంబర్ యేసుపాదం గారు ఉన్నారు. యేసుపాదం గారు చెప్పండి, మీ యొక్క అభిప్రాయం ఈ పెన్షన్ సంబంధించి ఈ చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ కుమార్ గారి గురించి వివరిస్తారని చెప్పేసి నా అభిప్రాయం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి నమస్కరించి మాట్లాడగలిగాను. ఈ పెన్షన్లో ఏప్రిల్ నుంచి 3000 పెంచారు. అక్కడ నుంచి జూలై నుంచి మళ్ళీ 4000 తీశారు. మొత్తం 7000 ఇప్పుడు ఇవ్వగలిగారు. అది తెలుగుదేశం ప్రభుత్వమే ఇవ్వగలిగిందని మేము మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి, మీకు ఎంత తీసుకున్నారు పెన్షన్ ఈరోజు? ఎంత ఇచ్చారు? మీకు ఎంత పెంచారు, ఎంత ఇచ్చారు ఒకసారి? గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న తేడా చెప్పండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్న అందరికీ నమస్కారం అండి. మాకు 7000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇదివరకు లోపల ఉన్న బ్యాలెన్స్ కలిపి 7000 రూపాయలు ఇచ్చారండి మాకు. అది మాకు సంతోషం. ఇక్కడ జార్జిపేట యంగ్ డైనమిక్ లీడర్ డేవిడ్ ఉన్నారు. డేవిడ్తో కూడా వారి యొక్క అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం ఒకసారి. డేవిడ్ గారు చెప్పండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. 7000 రూపాయల పెన్షన్ ఒకేసారి ఇవ్వడం అనేది పెన్షన్దారులు చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఈ పెన్షన్ ఇలా ఇచ్చినందుకు చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. రాజబాబు గారు, గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు 500 పెంచారు, కానీ 250 రూపాయలు పెంచారు. కానీ చంద్రబాబు గారు డైరెక్టర్గా ఫస్ట్ సంతకం పెన్షన్ మీద పెట్టి ఒక్కసారి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి 4000 చొప్పున వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకి 6000 చొప్పున ఇస్తున్నారు. సో దీనికి మనం అందరం హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడు చంద్రబాబు గారు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ఈ పెంచినటువంటి పెన్షన్ సంబంధించి జార్జిపేట విచ్చేసినటువంటి నాగరాజు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా జార్జిపేట తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.